హోలీ హోలీల రంగవాలి చెమ్మకేలిల హోలీ హోలీల రంగవాలి చెమ్మకేలిల హోలీ ఆడబుట్టి ఆడబెరగ యాడికొచ్చి ఆడదొచ్చే ఆడబుట్టి ఆడబెరగ యాడికొచ్చి ఆడబుట్టి ఆడబెరగ యాడికొచ్చి ఆడదొచ్చే ఆడబుట్టి ఆడబెరగ యాడికొచ్చి ఆడదొచ్చే ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం తెచ్చినారు ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం తెచ్చినారు ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం కూలి తల్లి బిడ్డలమ్మ హోలీ చెమ్మకేలిల హోలీ కూలి తల్లి బిడ్డలమ్మ హోలీ చెమ్మకేలిల కూలి తల్లి బిడ్డలమ్మ హోలీ చెమ్మకేలిల హోలీ కూలి తల్లి బిడ్డలమ్మ హోలీ చెమ్మకేలిల తిడత తిరగబడతారమ్మ కొడత కొట్టి తీర్తారమ్మ తిరగబడతారమ్మ కొడత కొట్టి రమ్మ తిడత తిరగబడతారమ్మ కొడత కొట్టి తీర్తారమ్మ తిరగబడతారమ్మ కొడత కొట్టి తీర్తారమ్మ పేదింటి కంటి పాపలోలి చెమ్మకేలిల హోలీ 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 కాడింటి కన్నె బిడ్డలోలి చెమ్మకేలిల హోలీ సాలింటి కన్న బిడ్డలోలి చెమ్మకేలిల హోలీ కడ ఇంటి కన్న బిడ్డలోలి చెమ్మకేలిల హోలీ అర ఇంటి కన్న బిడ్డలోలి చెమ్మకేలిల హోలీ హోలీ హోలీల రంగవాలి చెమ్మకేలిల హోలీ హోలీల రంగవాలి చెమ్మకేలిల హోలీ ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు కావచ్చు, వరుస ఎన్కౌంటర్ల పైన ఇలాంటి వాళ్ళు మాట్లాడితే అరెస్టులు కావచ్చు, వీటిపైన అయితే స్పందిస్తారు. 63 ఏళ్ళ 64 ఏళ్ళ జీవితంలో 43 ఏళ్ళు ప్రజల కోసం జీవించడం, యవ్వనాన్ని, చదువుని, కుటుంబాన్ని, సకల సౌకర్యాలను త్యాగం చేయడం అంటే హిమాలయాల కంటే ఉన్నతమైనది. వాళ్ళ కోసం కాకుండా భూమి మీద ఉన్న ప్రతి జీవి కోసం ప్రాణం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. శాంతి జరగాలి, ఒకరినొకరు చంపుకునేది పోవాలి. చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ అమలు చేస్తే ఈరోజు ఈ చావులు కానీ ఈ పూటకు ఎన్కౌంటర్లు కానీ ఉండవు అన్నది నా అభిప్రాయం. వాళ్ళ రాజకీయాలతో నేను ఏకీభవించకపోయినా చంపడం అనేది నేరం. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కోర్టు ముందు చూపించే అవకాశం ఉంది, మీకు దమ్ముంటే దోషులుగా నిరూపించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఎంతటి దుర్మార్గం అంటే అకృత్య మరణాల నుంచి మొదలుకుంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏమంటారు, ఎదురు కాల్పుల మరణాల నుంచి మొదలుకుంటే ఈరోజు చంపుతాం, ఈ డేట్ వరకు చంపేస్తాం, ఈ డేట్ వరకు మనుషులు ఉండరని హెచ్చరించి ఆ డేట్ వరకు చంపడం అంటే ఎంత దుర్మార్గము, ఎంత అన్యాయము. మనం ఏ సమాజంలో ఉన్నామో, మళ్ళీ వెనకటి కాలం రాజుల కాలంలోకి పోతున్నామా, టెక్నాలజీ మారుతుంది, ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. వెనకట రాముడు అడవిలోకి పోయి సీతమ్మ కోసం మాట కోసం అడవికి పోయిందంటారు. నేనైతే అనుకోవట్లేదు అడవికి దానికోసం పోయిండని. రాజ్యంలో ఉన్న మెంబర్స్ని ఎవరిని తీసుకోకుండా తను ఒక్కడే అడవికి పోయి ఆడ రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ, ఆదివాసీ బిడ్డలను అందరినీ లొంగ తీసుకొని దాన్ని ఆక్రమించుకొని ఒక్కడే వచ్చి పట్టాభిషేకం చేసుకుండు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. అడవినంతా ఖాళీ చేసి ఆదివాసీ బిడ్డలనంతా వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూములను లాక్కొని యురేనియం తవ్వకాలు చేసి విలువైన భూముల్ని. గుడిసె లేదండి, 2 కోట్లు తల మీద వెల ఉంది, గుడిసె లేదు. ఈ ఊరికి నేను నెలకు ఒక్కసారి వస్తా డ్యూటీ పని మీద. ఎప్పుడు ఈ గుడిసె చూస్తాం, కమ్మలు మార్లే. నిన్న మొన్న దాకా కంపే ఉండేడా. ఊరికి ఇట్లా వచ్చినప్పుడు చూసిపోయేటోళ్ళం మేము. ఆ కంపే ఉంటుండే, ఆకులే ఉంటుండే, ఎవ్వరు లేరు. మీరు చెప్పినట్టు వాళ్ళు ఏమన్నా ఆశించి దేనికోసం అన్నా చేస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మారాలి కదా. నిజాయితీ, దేశం కోసం ప్రజల కోసం పనిచేసే నిజాయితీ పరులు వాళ్ళు, ఏమీ ఆశించని వాళ్ళు. అట్లాంటి వాళ్ళని చంపడం అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనలు, ఎంత దుర్మార్గ పద్ధతులు ఉన్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. న్యాయం అన్యాయాన్ని, అన్యాయం అంటే అర్బన్ నక్సలైట్లు అంటే మేబీ నన్ను కూడా అనొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. తప్పును తప్పు అనడం అనేది మనిషిగా పుట్టినోడు చేయాల్సిన పని. అది అంటే మీరు సానుభూతిగా, అంటే మావోయిస్టులకు సానుభూతిగా మాట్లాడేటువంటి వాళ్ళపైన ఉపా కేసులు లాంటివి కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు. అన్న మనుషులుగా పుట్టినాం, తప్పును తప్పు అనలేని వాళ్ళం ఉన్నాం. మాలాంటి వాళ్ళం తప్పు చేసిన వాళ్ళని తప్పని చెప్పేటోళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకు మద్దతుని ఇవ్వాలి. తప్పులో దాంట్లో పాల్గొనలేకపోయినా సరే తప్పు చేస్తే తప్పని చెప్పేటోళ్ళకి మద్దతుని ఇవ్వాలి. లేకపోతే అన్యాయం పోతే రేపు నా దాకా కూడా వస్తుంది, ఇంకొకరి దాకా కూడా వస్తుంది. అన్నీ చూసే వచ్చినాం. ఊరు బయట గుడిసెలు మారలే, గూళ్ళు మారలే, ఏది మారలే, ఇందాక వచ్చినాం మనం. మీకు అన్ని అవకాశాలు ఉన్నాయిగా. చట్టంలోనే రాసి ఉన్నదన్న. ఏమని రాసి ఉన్నది?
ఒక్క మనిషికి అభద్రతా భావం వస్తే, ఇన్సెక్యూరిటీ వస్తే, సమాజంలో కులంలో మతం పరంగా సామాజిక పరంగా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వస్తే ప్రభుత్వాలే చట్ట ప్రకారం వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకు రక్షణ కల్పించాలని. రక్షణ లేదని చేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారంటే ఏం నీతి ఉంది? మనం ఏ రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి పనిచేస్తున్నాం, ఏం చట్టాలను పనిచేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.